అయితే చేపలు అయితే పట్టడానికి వచ్చినాం. ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు మీరంతా. ఇక వీడే చేపలు పట్టట్లా ఎక్స్పర్ట్ ముదిరాజ్. ఆ చెరువు కట్ట మీద అయితే అన్ని చెట్లే ఉంటాయి గాయ్స్. చెరువు కట్ట మీద చూసుకోవచ్చు మీరైతే. వెనక ఎవరైనా వచ్చేది ఊతం కనబడది, అట్లుంటుంది మొత్తం చుట్టూ. చూసుకోవచ్చు చెట్లు నా వెనక ఊతం ఎట్లా కనబడుతున్నాయో మీకు. సైడ్కి అయితే చెరువు ఉంటుంది, సైడ్కి చెరువు ఉంటుంది చూసుకోవచ్చు మీరు. బండి మీద అయితే పోతున్నా గైస్. చేపలు పట్టడానికి రెడీగా ఉన్నాం. మావాడేమో ముంగడ కట్ట పట్టుకొని పోతాడు. జర్రా తమ్ముడు, వీడు కట్ట పట్టుకొని వస్తాడు గాలానికి. ఏమంటావు చూడు, పడదామా చేపలు? పట్టనీకేనా వచ్చింది, పడదామా అంటావా? మనకైతే ఫోన్ పిచ్చి బాగుంటుంది వాయిస్. తీసుకోవచ్చు బైక్ మీద. అయితే మా చెరువు మత్తేడ గాయస్. చెరువు ఎంతనైతే చెరువు అయితే ఇలా పట్టనియరు. ఇలా పడితే మాత్రం మమ్మల్ని ఊర్లో ఎగిరేస్తారు. బస్ స్టాండ్లో పిలుచుడే మలుచుడే. మా ఊరు చెర్ల పట్టనియరు. ఎందుకంటే మా ఊరు చెర్ల ఊరు అందరిది చెరువు. ముదిరాజులది ఎక్కడైనా ముదిరాజులది ఉంటుంది. కానీ మా ఊర్లో నారేసుపల్లి ఊర్లో మొత్తం ఊరు మొత్తం చేపలు అందరికి ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్. చేపలు పట్టడానికి రెడీగా మావాడు అన్ని ఆయుధాలు సిద్ధం చేస్తుండు. ఇదైతే మత్తడి ఫైనల్ చెరువు. తీసుకోవచ్చు మీరు. ఫైనల్గా మనం పట్టే చేపలు ఇళ్ళనే మత్తడి కింద ఉంటుంది. ఈ పొక్కలు, ఈ పొక్కలలో పడతారు. మావాడైతే అన్ని సిద్ధం చేస్తుండు. పడదామారా, పడతాయిరా ఇవాళ. సో గైస్ మావాడైతే చేతులతో పడతాడు చేపలు. దొరికినాయి చూసుకోవచ్చు. వన్ చేయిలనైతే మీరు చేపలు దొరికినాయా? ఏయ్ చేపలు అయితే దొరికినాయి గైస్. చేపలు ఫైనల్గా బొమ్మలు. నాకైతే చేపలు 2 పడ్డాయి. ఈ కాలువలో అయితే చేపలు పడుతున్నాం గైస్. ఆడైతే ఆడ గాలం ఎత్తుండు. వెనక చూసుకోవచ్చు మీరు, గాలం ఎత్తాడు వాడు. నీళ్ళలా మీకు కనబడతలేవు కావచ్చు, పోతున్నాయి కానీ చేపలు. చేపలు పట్టడానికి వస్తే మస్తు మజా అనిపిస్తుంది. చూసుకోవచ్చు చేపలు పోతున్నాయి పోతున్నాయి పోతున్నాయి. వాడకనైతే రెడీగా ఉన్నాడు ఊర కట్టుకొని. ఇక్కడ నేను ముంగడికి అయితే గెదుముతున్నా. వస్తున్నాయారా? ఈడికెళ్ళి కనబడుతున్నాయి అన్నీ బాగానే. చేపలు పట్టడానికి చిన్న చేపలు పట్టడానికి అయితే వచ్చాము. ఈ కాలువలను అయితే చేపలు ఉన్నాయి. వాడేమో ఆడ వేడి చేస్తుండు, నన్నేమో కొట్టుకుంటుండు. ఇదే కాలువల బాగానే ఉన్నాయి చేపలు. కాలువలను అయితే వాడు గాలం ఎత్తున్నాడా పెద్దయి. అయ్యో ఇలానే ఉన్నాయి అన్నీ. ఇద్దరు ముంగటికి వస్తుందా గాలమే ముంగట?
ఒకసారి పెట్టరా, గిడ ఒకసారి పెట్టి గిడ పెద్దగా కనబడుతుంది. గాలమే ఈడ పోతుంది. ఇద్దరు చేపలు అయితే పడ్డాయి మనకు ఫైనల్గా. అయితే ఇక కాలువలో దిగిన, ఏం చేయలేదని ఇక కాలువలో దిగిన. చూసుకోవచ్చు మీరు వెనకకు, కాలువలకైతే దిగిన నేను. కాలువలు ఉన్నాయి చేపలు. ఈ కాలువ వచ్చేసి మనకు కేరళ ఉన్నట్టు కనబడుతుంది. కాలువలో నీళ్ళు ఎంత తేటగా ఉన్నాయి. ఈ వ్యూ అయితే చూసుకోవచ్చు మీరు, ఎంత మంచిగా కనబడుతుందో షెర్లా. వర్షాకాలం అయితే కేరళ గుర్తం అవసరం రాదు మనకు. వీడికెళ్ళి ఈ కాలువ చూస్తే మాత్రం హైలైట్ అంటే హైలైట్ ఉండదు. ఫైనల్గా పడ్డ చేపలు అయితే ఇవి మీరైతే చూసుకోవచ్చు. చేపలు అయితే వీటిని ఏం చేపలు అంటారా? బురక చేపలు అంట. చూసుకోవచ్చు మీరైతే, ఉన్నాయి కదా, చూసుకోవచ్చు. కవర్ తీసుకోనికి అయితే వచ్చినాం. అది సంచులు వేయడానికి చేపలు అయితే ఒక 5-6 పడ్డాయి. ఇలా కూర మందం సెట్టు పులుసు పెట్టుకొని దంచితే హైలైట్ ఉంటుంది. మా ఊడు ఇంకా పడతాడు చేపలు, మా ఊడు పడతాడు, మన కింద ఉండి మనం చూస్తాను. పెద్ద చేపలు మిల 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 మిల. ఏ బొచ్చల చేప కాదారా? మాట ఇచ్చిండు. వాసన అయితే గుమ్ముతుంది చేపలు. సో గాయస్, మనకైతే ఈ చేపలు పట్టడం అయిపోయింది. ఇంతటితో పట్టడం అయితే అయిపోయింది. మాకు ఫైనల్గా 5-6 చేపలు దొరికినాయి. అలా కొన్ని చిన్న బొమ్మలు, బొచ్చలు, అవేమో చేపలు అంటారా ప్రశాంత్, బుర్కలాట. అయితే మీరు ఎగిరే బుర్కలు అనుకోకు, నీళ్ళల్లో ఎగిరే బుర్కలు చేపలు అయితే చూసుకోవచ్చు మీరు. ఈ కవర్లు ఉన్నాయి. ఒక్క నిమిషం సూప్ పెడతా. ఫైనల్గా చేపలు అయితే ఇవే చూసుకోవచ్చు. చేపలు అయితే ఇన్ని దొరికినాయి. చిన్న బొమ్మలు, బొచ్చలు, ఉచ్చలన్నీ ఉన్నాయి. ఫైనల్ చేపలు ఫైనల్గానైతే చేపలు అయితే కడుగుతున్నాం. చూసుకోవచ్చు మనకు దొరికిన చేపలు అయితే కడుగుతుండు మనోడు. ఇలా తిని పొక్కిలే. ఓ ప్రశాంత్, ఏం తీసుకుంటానో మరి చేపల మీదకి?